పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి లివిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లివిల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంతకాలం తీసుకుంటారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో మొన్న విచారణ జరిగింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఆదేశాలు జారీ చేసింది. అయితే తదనంతరం ఇవాళ మరొకసారి కూడా విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. గవాయి ధర్మాసనం ఏదైతే పార్టీ ఫిరాయించి 10 నెలలు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీ అడ్వకేట్ ఏదైతే ముకుల్ రోహత్గిపై అసహనం వ్యక్తం చేసింది. సమయం అంటే 10 నెలలు సరిపోదా, ఇంకెంత సమయం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేస్తూ ఖచ్చితమైన సమయం కావాలంటే ఇంకెంత సమయం పడుతుందనే సందర్భంలో అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. ఏదైతే గత కొన్ని రోజుల కింద వాదనలు వినిపించిన తరుణంలో మహారాష్ట్ర తరపు టెన్యూర్ అయిపోయాక మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఏదైతే ఆనాడు ప్రస్తావించారో దానికి అనుగుణంగానే మరొకసారి కూడా 10 నెలలు అవుతుంది, ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే పార్టీ ఫిరాయించి 10 నెలలు అవుతుంది, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారనే దానిపైన కూడా స్పీకర్ సెక్రటరీకి, అసెంబ్లీ సెక్రటరీకి అడ్వకేట్ను తీవ్రస్థాయిలో మండిపడింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని ఆ ఫిరాయింపు ఎవరైతే చేసిరో వారందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఈ నెల 18కి మరి వాయిదా వేసింది. అయితే ఈ కోర్టు గత కొద్ది రోజులుగా చూసినట్లయితే సుప్రీంకోర్టు అయితే హైకోర్టులో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం, ఇక్కడ సుప్రీంకోర్టుకు రావడం, దీనివల్ల సుప్రీంకోర్టులో మరొకసారి ఈ విచారణ జరగదు. అన్నింటినీ చూస్తుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే గత కొన్ని రోజుల క్రితం మణిపూర్ సంబంధించిన కేసు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా దానికి అనుగుణంగానే మరొకసారి కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన వేటు పడుతుంది, ఆ వేటుకు అనుగుణంగా బై ఎలక్షన్స్ వస్తాయి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో విచారణ కూడా అంతే వేగవంతంగా జరుగుతుంది. మొన్నటికి మొన్న 10 మందికి నోటీసులు ఇవ్వాలని చెప్పింది. ఇవాళ నోటీస్ ఇచ్చిన తర్వాత మరొకసారి ఈ తీర్పుకు సంబంధించి విచారణ సందర్భంగా గవాయి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని హరించే విధంగా కూడా ఈ తీర్పు కూడా ఈ చర్యలు ఉండాలి, ఖచ్చితంగా రాజ్యాంగ ధర్మాసనం దానికి అనుగుణంగానే మెదులుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ఏదైతే పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఎమ్మెల్యేలపైన సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. రీజనబుల్ టైం అంటే ఎంత అని మరొకసారి అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించి న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొకసారి నేను స్పీకర్ సెక్రటరీని అడిగి మరొకసారి మీకు వివరణ ఇస్తానని చెప్పేసి కూడా స్పీకర్ సెక్రటరీ సంబంధించిన అడ్వకేట్ ముకుల్ రోహత్కి మరొకసారి సుప్రీంకోర్టు చెప్పారు. ఇప్పటికే 10 నెలల సమయం గడిచింది, ఇంకెంత సమయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయిస్తారని చెప్పిన తరుణంలోనే అనేక ఎవిడెన్స్ కూడా తీసుకున్నారు. ఎవిడెన్స్ లో భాగంగా ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అయినా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కూడా తీసుకున్నారు. కానీ ఎందుకు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారనే అంశాలను కూడా మరొకసారి ప్రస్తావించింది. అంతేకాకుండా కడియం శ్రీహరి సైతం ఇదే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. తన కూతురికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా టికెట్ తీసుకొచ్చారు, ఎంపీగా పోటీ చేశారు. ఆ సందర్భాలు అనేక సభల్లో అనేక వేదికలపైన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గా ఆయన వివరించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు తెల్లం వెంకట్రావు కూడా ఇదే పరిస్థితి. గూడెం మైపాల్ రెడ్డి, జైత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఏదైతే చేవెల్ ఎమ్మెల్యే తో పాటు కాళయాదయ్తో పాటు ప్రకాష్ గౌడ్ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా వివరించారు. వారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కూడా అనేక ఎవిడెన్స్ ఇవాళ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అందించింది. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న తరుణంలో ఇవన్నీ కూడా మరొకసారి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అయితే ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే డిస్క్వాలిఫికేషన్ ఉందో ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరాల్సింది అని చెప్పేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఈ నెల 18న మరొకసారి విచారణ సందర్భంగా ఎలాంటి తీర్పు వస్తుందనే గుబులు మాత్రం ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అంటే ముఖ్య నాయకులు కూడా ఖచ్చితంగా 10 మందిపై డిస్క్వాలిఫై అయితే ఏ విధంగా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 10 మందిలో ప్రధానంగా ముగ్గురిపైన అంటే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన మాత్రం త్వరితగతిన ఏదైతే చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే స్పష్టంగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టు విచారణ కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ మెన్ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే వ్యాఖ్యలను చూస్తే కూడా అర్థమవుతుంది. ఏదేమైనా
ఏదేమైనప్పటికీ వాళ్ళ 10 మందికి సంబంధించిన విచారణ కొద్దిసేపటి కింద ముగిసింది. విచారణలో పలు కీలక అంశాలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎప్పుడు మీరు 10 నెలల సమయం అంటే 10 నెలల సమయం అయిపోయింది, ఇంకెప్పుడు సమయం కావాలి, ఇంకెంత సమయం కావాలి, ఇంత రీజనబుల్ టైం అంటే 10 నెలలు సరిపోదనే విధంగా కూడా ఏదైతే స్పీకర్ సెక్రటరీకి సంబంధించిన అడ్వకేట్ పైన అసహనం వ్యక్తం చేసింది. అసహనం వ్యక్తం చేసిన తరుణంలో నేను స్పీకర్ సెక్రటరీని అడిగి మీకు వివరాలు ఇస్తానని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ముక్కుల రోడ్కి సందర్భంగా ఈ సందర్భంగా 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు తప్పనిసరి అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. సింధురా, లివిల్ అంటే 10 నెలలు అనేది రీజనబుల్ టైం కాదా అంటూ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అటు కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, వాళ్ళ వర్షన్లో రీజనబుల్ టైం అంటే ఏంటి అసలు? గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర తరపు ఏమైనా చేస్తారా అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం అంటే మహారాష్ట్రలో టెన్యూర్ అయిపోయాక వారిపైన డిస్క్వాలిఫై చేశారా, డిస్క్వాలిఫైకి ఆ విధంగా చేస్తారా మీరు, కుదరదు అని చెప్పేసి కూడా చెప్పింది. రీజనబుల్ టైం అంటే దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక టైం బాండ్ ఉంటుంది. స్వల్పకాలంలో చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగాన్ని హరించే విధంగా ఈ చర్యలు ఉండద్దు అని చెప్పేసి కూడా ఉంది. ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగానికి లోబడే చర్యలు తీసుకుంటే వెంటనే డిస్క్వాలిఫై అంటే వారు పార్టీ ఫిరాయించినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంగా రీజనబుల్ టైం అంటే ఎంత అని కూడా మరొకసారి ప్రశ్నించింది. 10 నెలలు పూర్తవుతుంది, ఎందుకు చర్యలు తీసుకోలేదనే విధంగా కూడా ఆ ముక్కుల రోడ్డుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ సెక్రటరీని అడిగి తెలుసుకుంటానని చెప్పేసి కూడా ముక్కుల రోడ్డుకి చెప్పిన తరుణంలో ఖచ్చితంగా 10 నెలల సమయం పూర్తయిన 10 నెలల సమయం పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ఉండే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుందనే ఆ అంశం కూడా మనం ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంలో కావచ్చు, ఫిరాయించిన ఎమ్మెల్యేలో మాత్రం ఒక గుబులు అనేది కనిపిస్తుంది. వారు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే ఆలోచనలో వారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అడ్వకేట్ చెప్పిన ముకుల్ రోహిత్కి కూడా ప్రతిసారి కూడా నేను స్పీకర్ సెక్రటరీని అడిగి చెప్తానని చెప్తున్న సందర్భంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే ఆలోచన అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సుధురా.